ఇది ఎక్కడ ఫామ్ అవుతుంది మనకు బాటమ్ లో. ఎక్కడ బాటమ్ లో క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. మనకి ఎంట్రీ పాయింట్ వచ్చేసేది ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తుందో అక్కడ అప్పుడు మనం ఎంట్రీ అనేది చేయాలి. ఓకేనా, ఇది మనకి ఎంట్రీ పాయింట్, ఇది మనకు ఎస్ఎల్ పాయింట్, ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎస్ఎల్ పాయింట్. ఓకేనా, టార్గెట్ ఏం పెట్టుకోవాలి? టార్గెట్ వచ్చేసి స్వింగ్ హై. స్వింగ్ హై ఏది ఉంది ఇప్పుడు ఇక్కడ? స్వింగ్ హై వచ్చేసి ఇది ఉంది. ఫస్ట్ టార్గెట్ ఏం పెట్టుకోవాలా? ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇదే పెట్టుకోవాలి మనం. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకోవాలి. ఒకవేళ ఏ స్వింగ్ హై లేదనుకోండి, ఈ స్వింగ్ హై ఏది లేదు, అప్పుడు మనం ట్రేడ్ ఏ విధంగా చేయాలి? మార్కెట్ అనేది ఏమైంది, ఇక్కడ బ్రేక్ చేసింది, ఇక్కడ బ్రేక్ చేసి క్యాండిల్ ని ఎంట్రీ, మనకి ఇక్కడ ఎంట్రీ అనేది ఇచ్చేసింది, ఇక్కడ ఎంట్రీ ఇచ్చేసింది. ఎంట్రీ ఇచ్చేసి ఏదైతే ఈ మూవ్మెంట్ పోతుందో, ఒక్కొక్క రెడ్ క్యాండిల్ కూడా అవుతుంది ఈ ట్రెండ్ లో. ఏదైతే ఈ ట్రెండ్ వెళ్తుందో, ఈ ట్రెండ్ లో ఏదైతే దాని లోని మనకి ఎప్పుడైతే ఇవి ఏదైతే ట్రెండ్ వెళ్తుందో, ఈ ట్రెండ్ ని ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో అని అనిపిస్తుందో అప్పుడు మనము ఎగ్జిట్ అనేది చేయాలి. ఓకేనా, ట్రెండ్ ని మూవ్మెంట్ అనేది